జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 35వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. శ్రీరాముడు వారి సమూహాల్లో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తీకరించడం బోధిస్తుంది. ఆమె తాను మిథిలలో పొందిన జ్ఞానాన్ని వారికి అందించింది. ప్రతి యుద్ధం తర్వాత ప్రతి సమూహం తమ నాయకులను, తల్లిదండ్రులను, భర్తను కోల్పోయేది. మాత వారికి ఆహారం తీసుకువచ్చి వారు కోలుకోవడంలో సహాయం చేసేది. దాంతో అనేక సమూహాలు తమ పద్ధతి మార్చుకున్నాయి. ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కానీ వారు దక్షిణాపదం వైపు వెళ్లే కొద్దీ కష్టాలు పెరిగాయి, యుద్ధాలు తీవ్రతరమయ్యాయి. నేను ఆందోళన పడసాగాను. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కొనసాగించింది. వారి వివాహం తర్వాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలా వికసించింది. వారు ఉన్న పరిసరాలకే ఒక ప్రత్యేక సౌందర్యం ఉండి వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ప్రగాఢ అన్యోన్యతను అనుభూతి చెందగలిగేవారు. అది అందరినీ చుట్టుముట్టి పరివార కృత్యాలలోని వాళ్ళం, నగరంలోని వాళ్ళు అందరము ఈ ప్రేమ వలయంలో భాగంగా ఉండేవాళ్ళం. అది ఎంతో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరం ఒక ప్రత్యేక ప్రేమ సహచర్యం కలిగినట్లు ఉండేది. అది ఎంతో ఉల్లాసకాలం. అందుకే చిట్ట చివరకు కౌసల్య మహారాణి కూడా సీతను రాముడి నుంచి విడదీయకూడదని రామునితో సీత కూడా వనవాసం చేయడానికి ఒప్పుకుంది. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం కానీ ఆమె సామర్థ్య స్థాయిలు కానీ తెలియవు. కానీ సీతారాములు ఒకరినొకరు సంపూర్ణంగా ఒకరికొకరు ప్రేమగా ఉండటం మాత్రం వారికి తెలుసు. వారు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వారి ప్రేమ ప్రగాఢమై నూతన ఐక్యతా స్థాయిలను చేరటం నేను చూడగలిగాను. మిథిలలో మాత నేర్పించిన పంచుకోవటం అనే నియమం ఆమె ప్రకృతిలో ఒక భాగం. ఆమె వేరే విధంగా చేయలేదు. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించేది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ వారికి పెట్టేది. కొన్నిసార్లు చాలినంత లేకపోతే తాను తినకుండా ఉండేది. ఒకానొక రోజు శ్రీరాముడు అది గుర్తించి ఆమె ఆహారం ఎందుకు తీసుకోలేదని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంత పెట్టాడు. కానీ ఆమె నిరాకరించింది. మీరు తింటే నా కడుపు నిండుతుంది ఆమె చెప్పింది. నా విషయము అంతే. నీవు తింటే నా కడుపు నిండినట్లే సీత, రాముడు బదులిచ్చాడు. ఇదే విధంగా చాలాసార్లు జరిగింది. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరమని చెప్పింది. అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడు. అతని శక్తి అంతా ఆమెనని చెప్పాడు. ఆమె అతని వైపు చూస్తూ ఉండిపోయింది, ఏం చెప్పాలో తెలియక. ఇక్కడ ఒక చిన్న విషయం పంచుకుందామా అండి. నిజంగా రామాయణము చదివినప్పుడు, రామాయణం విన్నప్పుడు ఇదేమీ తెలియలా. అయితే సినిమాల్లో చూసినప్పుడు ఈ అనురాగం ఇవి చూపిస్తాం జరుగుతూ ఉన్నది, చూసాము. ఇక్కడ ఇది మనకి నేర్పిస్తున్న పాఠం. భార్యాభర్తల్లో ఉండవలసిన అనుబంధాన్ని ఇక్కడ సీతారాములు సృష్టికి తెలియచేశారు. నిజంగా చూడండి మాస్టర్స్, ఆమె పంచుకోవటం అనేది ప్రకృతి మాత అయిన ఆవిడ నేర్పించింది. పంచుకుంటేనే పెంచుకోబడుతుంది ఏదైనానండి. జ్ఞానమైనా సరే, ధ్యానమైనా సరే, సంపద అయినా సరే ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఈ నియమమేమి ఉట్టి మాటలు కాదు. సీతామాత ఆహారము అందించే వైనము నేర్చుకోవలసి ఉంది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి ఇది. ఎందుకంటే మాస్టర్స్, ఈరోజు మనకి కడుపు నిండా ఆహారం ఉండొచ్చు, ఇంకొకరికి ఉండకపోవచ్చు. మనకి కడుపు నిండా ఉన్నప్పుడు, ఎప్పుడు కడుపు నిండా తిన్నా కూడా ఇప్పుడు శరీరాలు రోగాలుగా పాలైపోతున్నాయి. పత్రిజీ చెప్తూ ఉంటారు, ఎప్పుడు కడుపు నిండా తినకూడదు, కొంచెం ఆకలి అనేది ఉంచాలి అంటారు. కొంత వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి పంచటం వల్ల రేపు ఒకనాటికి మనకి అది ఎంతో ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందామా అంటారా. ఇట్లానే కర్ణుడికి ఎప్పుడు పరీక్షలే కదా. ఆయన రథము కూరుకుపోయి ఆ రక్తసిక్తమే భుజంతో లేపుతూ ఉంటే ఒక విప్రుడు, ఎవరో కాదండి, ఈ కృష్ణ పరమాత్మే, ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, నాకు క్షుద్ర బాధగా ఉంది, ఆకలేస్తుంది నాయన, ఇక్కడ నాకు ఆహారం కావాలి అంటే అంత ప్రయత్నంలో, అంత బాధ వ్యధ కృషిలో కూడా కర్ణుడు అక్కడ భోజనాలు పెడుతున్నారు వెళ్ళు అని చూపించాట.
అలానే కర్ణుడు పైకి వెళ్ళినాక ఆయనకి క్షుద్రబాధ వచ్చింది, అంటే ఆకలి వేసినప్పుడు. అలానే ఒక విప్రుడు అక్కడ భోజనాలు పెడుతున్నారు వెళ్ళు అని చెప్పి వేలు పెట్టి చూపించాడట. ఇక్కడ ఈయన చేయబట్టే అక్కడ ఆయనకి లభించింది. ఎప్పుడైనా సరే అండి అనుకుంటాం, ఒక బుక్ చదివినప్పుడు ఎవరో చెప్పినప్పుడు వింటున్నా ఆలే అనుకుంటాం. కానీ ఒక అనుభవము, ఒక అనుభూతిలోకి వచ్చినప్పుడు ఇది నిజమే, వాళ్ళు చెప్పింది ఈరోజు నిజంగా నాకు జరిగింది, ఆ రోజు వాళ్ళకి నేను హెల్ప్ చేశాను కాబట్టి ఈరోజు నేను ఈ హెల్ప్ను అందుకున్నాను. ప్రకృతి ఎప్పుడూ కూడా పంచడం గురించి ఆవిడ ఇష్టపడుతుంది, ఎందుకంటే ఆవిడ పంచుతుందండి. ఆమె ఎప్పుడైతే పంచుతుందో ఆవిడ పెంచబడుతూ ఉన్నది, సువిస్తారంగా పెంచబడుతూ ఉంది, సువిశాలంగా పరుచుకుంటూ పోతూ ఉన్నది. మనం కూడా ఎప్పుడైతే పంచుకుంటూ ఉంటామో ప్రేమని, దయ, దానం, కరుణ, మహాకరుణల్ని ఎప్పుడైతే మనం పంచుకుంటూ ఉంటామో సువిస్తారంగా మన జీవన ప్రణాళిక అతి శీఘ్రంగా సంపూర్ణం చేసుకొని మన ప్రణాళికల్లో మనం ఏం సాధించాలో అనే మహాజ్ఞానాన్ని మనం అందుకునే భాగ్యం మనకి లభిస్తుందండి. నిజమండి, ఎంతోమంది ఆకలితో ఉండి కూడా చెప్పలేరు. ఒక ముద్ద అన్నం పెడితే ఏమైపోతుందో, ఒక గుక్కెడి నీళ్ళు ఇస్తే ఏమైపోతాయో అన్న బాధపడే వాళ్ళు రేపు ఈ బాధని అనుభవించవలసి వస్తారు. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ గురించి, అంటే ప్రాక్టికల్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. దొడ్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఎక్కడ మోటార్ కరెంట్ అయిపోతుందో అని టెన్షన్ పడిపోయే క్యారెక్టర్స్ కూడా నేను చూశానండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనిషి 85, 75, 95 ఏళ్ళు మంచంలో ఉంటూ, చైర్లో ఉంటూ, ఇతరులతో చేయించుకుంటూ భూమికి భారమవుతున్నామో కాదో తెలియదు, ఏ అనుభవం కోసం ఉంటున్నామో తెలియదు. మరి ఇలా ఉంటున్న వాళ్ళని చూస్తూ కూడా వాళ్ళు భూమికి ఏమిస్తున్నారు, ప్రకృతికి ఏం చేస్తున్నారు అనే నేపథ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మనము ప్రేమ అనేది వాళ్ళకి పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ జన్మ ప్రణాళిక ఏంటో వాళ్ళు తెలుసుకునే స్థాయిలకు వెళ్ళగలరేమో. అలానే ఒక చిన్న చెంబు నీళ్ళు పోస్తేనే బుట్టెడు మల్లెపూలు ఇస్తుంది మల్లెపూ చెట్టు. మరి మానవుడు ఆ క్యారెక్టరు నిజంగా ప్రాక్టికల్ క్యారెక్టర్ అండి. ఒక్క చెంబుడు నీళ్ళకి గంపెడు మల్లెపూలు ఇస్తుంటే మల్లెపూలు కోసుకుంటుంది, కానీ ఆ క్యారెక్టరు ఆ నీళ్లు పోసుకున్నందుకు బాధపడింది, కానీ పువ్వులు కోసుకుంటుంది. ఇది మానవుడి నైజం, నేటి మానవుడి నైజమా? ఈ నైజం మారాలండి, తప్పనిసరిగా మారాలి. ఒక మనిషికి సహాయం చేయటం నేర్చుకోవాలి. ఇది జోక్గా తీసుకున్నా పర్వాలేదు. ఒక కోడలు అత్తగారిని, నాకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ వచ్చాయి, నా ఫ్రిడ్జ్ చాలట్లా, కొంచెం మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోరా అత్తయ్య గారు అని అంటే, మా ఫ్రిడ్జ్ బరువు మోయలేదు అన్నారు అత్తగారు. ఆమె చాలా పెద్ద వయసులో ఉన్నారు, సుదీర్ఘమైన ఆయుష్తో. ఆమె ఎన్నోసార్లు నేను ఈ భూమికి భారం అనుకుంటూ ఉన్నారు. భూమాత నిన్నలా అనుకోవట్లేదే, ఏయో ఒక 2 పళ్ళు పెట్టుకోవటానికి ఫ్రిడ్జ్ ఏం మోయలేదు అన్నప్పుడు మరి భూమాత నిన్ను మోస్తుందా? ఎందుకు ఈ ప్రశ్న నీకు రాదు? ఒక వస్తువు గురించి నువ్వు అల్లాడుతున్నప్పుడు భూమాత, ఆమె ఒక ఆత్మస్వరూపురాలు, ఒక అనుభూతి, అనుభవం అన్నీ ఉన్న ఒక ఆత్మశక్తి ఆవిడ. మరి ఆవిడ అనుకోదా నిన్ను నేను మొయ్యాలా అని? ఇలా ఉంటాయండి జీవితాల్లో విషయాలు. ఎందుకు వచ్చిందంటే అండి, పంచుకోవటం అనేది సీతామాత లోకానికి తెలియచేస్తున్నారు. ఎక్కడ కష్టం వస్తున్నా, ఎక్కడ బాధ వస్తున్నా నేనున్నాను అన్న ఒక్క భరోసా మనం ఇస్తేనండి అవతల వాళ్ళకి కోట్ల ఏనుగుల బలం వస్తుంది. ఆ బలంలో వాళ్ళు పొందే ఆనందం, సంతోషం, మనం ఇచ్చిన భరోసాకి మనకు ఎన్నో రెట్లు శక్తినిస్తుంది. ఈ ఒక్క విషయం మనం గమనించగలిగితే ఈరోజు ఈ భూమండలంలో ఏదైతే శీఘ్రంగా జరగాలో అది తొందరగా జరిగిపోయి అందరం హాయిగా ఉండకపోతామా అండి? లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉండి మధ్యలో కల్పించుకుని ఆమె తినేటంత వరకు రాముడు
తినడని, తనకు ఆకలిగా లేదని కనుక మీరు తినమని సీతమ్మను అభ్యర్థించాడు. ఆమె అదే కారణం చెప్పి వద్దంది. యుద్ధమే వస్తే లక్ష్మణునికి కూడా శక్తి కావాలి అంది. చివరిగా శ్రీరాముడు తన దానిలో సగం తింటావా అని అడుగగా పరిస్థితిని గమనించి సీత ఒప్పుకుంది. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి వాళ్ళు తన కోసం పంచినదంతా తాను తినలేనని చెప్పింది. వాళ్ళ ముగ్గురి మధ్య ఆ విధమైన ప్రేమ ఉండేది. ఈ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేక సార్లు సంభవించాయి. ఎంత మనోహరంగా ఉందండి. నిజంగా ఈ ఈ జ్ఞానము, ఈ సందర్భము మన దగ్గరికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పాదాభివందనం చేయక తప్పదు. నిజంగా మాస్టర్స్, ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయము పంచుకోవాలి నేను. నిజంగా ఒక భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధము సీతారాములు తెలియజేస్తూ ఉన్నారు. భోజనం దగ్గర చూడండి, ఒకరికొకరు ఎంత అసలు ఆత్రపడుతూ, ఎంత ప్రేమ పడుతూ, మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే అని అసలు ఎంత అన్యోన్యంగా ఉంది ఆ దాంపత్యము. ఇది కూడా తెలియజేస్తుందండి. భూమి మీద ఉన్న భార్యాభర్తలకి ఇది ఒక తెలియచేయటమే అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళల్లో ఆమెకి షుగర్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భర్త భోజనం పెట్టుకొని ఇద్దరు భర్త తన దగ్గరే భోంచేయాలి భార్య, లేకపోతే తనకేదో ఉంచకుండా ఆమె తినేస్తుందన్న ఫీలింగ్. తను తినేస్తూ ఉన్న కూరనంతా పెట్టేసుకుంటూ ఆమె ప్లేట్లో కూర కూడా తీసేసుకొని అన్నం కూడా తీసుకొని నీకెందుకులే ఇదంతా అనేసి తినేసేవాడటండి. ఆమె ఒక షుగర్ పేషెంటు, ఎన్నో రకాల బాధలు పడుతూ ఎన్నో ట్యాబ్లెట్స్ మింగుతూ ఎంతో బాధపడుతూ ఉన్నది ఆమె. అలాంటి భార్య కడుపు కొట్టేసేసి తినేయటము ఎంత దారుణం మాస్టర్స్. ఆమె నాకు చెప్పినప్పుడు అసలు ఏం చెప్పాలో అసలు ఏంటో కూడా తెలియలా. ఆధ్యాత్మికాన్ని ఇలాంటి దగ్గర మనం తీసుకోలేమండి. ఇలాంటి ప్రాక్టికల్స్ దగ్గర భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఆ భర్తే ఆహారం కోసం అలమటించిపోతున్నాడు. అతని స్థాయిని కూడా మర్చిపోయి ఆహారం కోసం ఎంత అలమటిస్తున్నాడో చూస్తూ ఉన్నాము. ఇది ఎంత దారుణం మాస్టర్స్. ఇక్కడ నేర్చుకోవాలి అని అనిపించిందండి. అలానే ఒక తల్లి అల్సర్తో, షుగర్తో, అనేక బాధలు, థైరాయిడ్తో చాలా బాధపడుతున్నప్పుడు ఆ కొడుకుకి ఫోన్ చేసి, ఈ బాధ భరించలేకపోతున్నాను రా, ఈ ఆహారం ఇవి ఇలా తీసుకోవాల్సి వస్తుందంటే, ఏ కడుపుకి అన్నం తినకుండా ఆహారం తినకుండా కట్టుకోలేవా, ఖర్చు తగ్గించుకోలేవా అని అడిగాడటండి. ఇలా చదువుతున్నప్పుడు నా కళ్ళు కూడా చెమరుస్తున్నాయి మాస్టర్స్. నా దగ్గరకు వచ్చి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇది సందర్భం చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఇలానే లక్ష్మణుడి పాత్ర. నిజంగా ఒక మరిది అనేవాడు ఇలాంటి వాడు రావటం కూడా జన్మధన్యమేనండి. ఇంకొక ఇక్కడ మరిదిగా వచ్చింది కాబట్టి ఇంకొక జీవితం గురించి చెప్పుకుందాము. ఎందుకో తెలియదండి, నాకు తెలిసిన కుటుంబంలోనే వదిన వచ్చినప్పుడు చాలా మంచివాడే, బుద్ధిమంతుడు, ఎంతవరకు గౌరవంగా ఉంటూనే ఉంటాడు. కానీ అతనికి సంపాదన లేనంత వరకు అణిమణిగి ఉన్నాడు. ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చేప్పటికీ తనేదో విశ్వాన్నే జయించినట్టు కోట్లు సంపాదిస్తున్నట్లుగా అప్పటి నుండి ఉమ్మడి కుటుంబంలో జరుగుతున్న విషయం చెప్తున్నానండి. అతను ప్రతిదీ వదిన అంటే పడదు. ఆమె ఎందుకో తెలీదు. నేను ఒకసారి అడిగాను, ఎందుకు మీకు మీ వదిన అంటే పడదంటే, అయ్యయ్యో అలా ఏం కాదు అన్నారు. ఆమె మీద పోట్లాడటము, అసలు పాపం ఆమె ఏదో ఒక ఆధ్యాత్మికంలో ఉంటే వీధిలోకి వెళ్ళి మా వదిన పిచ్చిది, ఏది పడితే అదే పిచ్చిగా ఉంటుంది, ఇట్లా ఆమె నీ రభసం చేయటము ఎన్నెన్నో చేశాడండి. ఆమె వల్ల ఎందుకు ద్వేషమో తెలియదు. అంటే ఆ కుటుంబం అండి, వాళ్ళల్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళని భరించలేరు. ఈ అమ్మాయి బయట నుండి వచ్చింది, ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని ఏ రోజు ఎత్తుకున్న పాపాన పోక ఆ బిడ్డ ఉయ్యాల ఊగుతుంటే ఉయ్యాల దాసేయటము, ఆ తల్లి బిడ్డలు ఒక రూమ్లో పడుకుంటే ఆ రూమ్ అంతా లాక్ చేసేసి వాళ్ళని బయట పెట్టేయటము, ఇట్లా మరిదే ఇలా చేస్తూ ఉండటం వల్ల ఈరోజు అతని జీవితం చూస్తుంటే భార్య లేదు, పెళ్లి చేసేసుకున్నాడు, బిడ్డ ఉన్నాడు, కానీ వెళ్ళిపోయారు దూరంగా. బిడ్డ ఉన్నా ఇప్పుడు
ఎవ్వరూ లేని ఒంటరైపోయాడు. ఎందుకంటే ఒక బిడ్డను ఉయ్యాల్లో ఊగనివ్వల. ఒక స్త్రీమూర్తి వదిన అంటే తల్లితో సమానం అండి. తన తల్లిని తను అలానే తీసుకుంది. తనకి అబ్బాయిలు లేరని తినే కొడుకు అన్న భావంతో ఉంటూ ఉంటుంది. మరి ఒక తల్లిని అలా బాధించినందుకు ఈరోజు ఒంటరి జీవితం అయిపోయింది. అలమటిస్తున్నది ఆ ప్రాణం. తోడు కోసం ఎవ్వరూ లేరు, తర్వాత జీవితం ఏంటి అని. సో అండి, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. సీతమ్మ వారు ఈ ఈ ఆడియోలో ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఈ జీవితాలన్నీ నా దగ్గరకు వస్తూ ఉంటాయండి. వాళ్ళు అన్నీ తెలియచేస్తూ ఉంటారు. నేను ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాను. సో ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చి మీకు తెలియచేయాలనిపించింది. ఇలాంటి వాళ్ళందరూ సీతాయనం అనే పుస్తకం చదవాలి. సీతాయనం అందరికీ అందాలి. ఒక లక్ష్మణుడు మరిది ఎలా ఉండాలి, సీతారాములు ఒక భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలి, ఒక కోడలి ఎలా ఉండాలి, ఒక ప్రాణి చెడు చేసిన వాళ్ళకి మంచి చేయాలని సీతమ్మ కైకేయి దగ్గర మీనాక్షిని సేవకి వినియోగించటం అనే ఒక గొప్ప గుణము అనేది నేర్చుకోవటం అనేది, ఇట్లా ఒక్కొక్కటి ఎన్నెన్నో ఉన్నాయి. ప్రాణుల్ని అవి మూగజీవులు పోతే పోయినాయి అనుకోకుండా వాటికి సేవ చేయటము, యుద్ధంలో గాయపడిన వాళ్ళకి ఆహారం ఇవ్వటం, శుశ్రూష చేయటము, ఇవన్నీ నేర్చుకోమంటున్నదండి ఆమె. ప్రకృతి, సీతామాత ప్రకృతి మాత ఇలా మనకి వచ్చి ఇది నేర్చుకో, ఇది పంచు. ఈరోజు నీవు పడుతున్న ఈ అవస్థ రేపు ఉండదు. నీవు పంచకపోతే, నువ్వు ఈ సేవ చేయకపోతే రేపటి నీ పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నది. ఆమె రైట్ అండి. మరి రేపటి రోజున చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.